నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎట్టకేలకు పెద్ది థియేటర్స్లోకి వచ్చేసింది. మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. బట్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, చరణ్ యాక్టింగ్ కానీ, చరణ్ డ్యాన్స్ కానీ దాంట్లో మాత్రం ఎవ్వరికి ఎటువంటి సంకోచం లేకుండా, ఏ డౌట్ లేకుండా ఏం చేశాడు రా చెర్రీ అన్నారే తప్ప చెర్రీకి అయితే 100కి ఇంకా 1000 మార్క్స్ పడిపోయాయి. ఇకపోతే బుచ్చిబాబు సానా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఏదో ఉప్పెన లాంటి సినిమా తర్వాత నెక్స్ట్ రెండో సినిమానే పెద్ద హీరో పెట్టుకున్నారు, దానికోసం అద్భుతమైన కథ ఇలాగ అన్నారని రకరకాల. అంటే ఇదంతా ఎవరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత కూడా సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చరణ్ లాంటి సినిమాకి 2.75 మినిమం రేటింగ్. అది ఒక్కొక్కరు 3 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2.85 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3.5 కూడా ఇచ్చాడు ఎవరో. పక్కన పెడితే యావరేజ్గా 3 అనుకోండి. ఒక పెద్ద హీరో సినిమాకి అవుట్ ఆఫ్ 5 3 2.75 అంటే అబోవ్ యావరేజ్గా. అబోవ్ యావరేజ్ అంటే ఇంకా కలెక్షన్ పరంగా ఏముంటుంది, అన్ని రికార్డు తుడిచిపెట్టిపోతుంది. అయితే ఇక్కడ మరొక్కసారి చెర్రీ ఫ్యామిలీ అంటే మెగాస్టార్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి చిచ్చు పెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు మన సోషల్ మీడియాలో నారదులు. అంటే కొణిదెల ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కొట్టుకుంటుంటే మనం ఎంజాయ్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి? రివ్యూసు, వ్యూసు, తద్వారా వచ్చే డబ్బులు. సో ఇదే ఒక రకమైన పైశాచిక ఆనందం అని పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ కానీ లేకపోతే మీరు దేని మీద బతుకుతారయ్యా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు అదే చెప్పిస్తారు. అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది మమత, ఆమె పేరు మర్చిపోయాను, మంచి డాన్సర్ మమైత్ ఖాన్. ఆమెతో చెప్పిస్తుంది, ఎందుక మా మీదే మేము చేసే సినిమాల మీద మీరు బతుకుతారు, మరలా మా మీదే గాసిప్స్ అన్ని రాస్తారు, మీకేం అనిపించదా, మీకు తినే తిండి ఎలా అరుగుతుందా అని కూడా ఆవిడ ఒక పెద్ద డైలాగ్ కొడుతుంది అందులో. సో ఇక్కడ కూడా ఇప్పుడు బన్నీ ఆయన ఎవరు తమిళ డైరెక్టర్తో సినిమా నడుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆయన ఆ కాన్సెప్ట్లో ఉన్నాడు. ఆయన ఒక డిఫరెంట్ రోల్లో, ఒక దగ్గర గుండు గెటప్లో డ్యూయల్ రోల్ అని, ఒక రాక్షసుడు లాంటి గెటప్, ఒకటి మంచి గెటప్ అని కూడా మనం అనుకుంటున్నాం. బన్నీ ఆయన ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చరణ్ ఎప్పటి నుంచో ఇది కసరత్తులు చేస్తూ, కుస్తీ పోట్లు పడుతూ, తర్వాత రన్నింగ్ రేసు, క్రికెట్ అన్ని రకాలు చేస్తూ, డ్యాన్స్లు పెర్ఫార్మెన్స్ చేసుకుంటున్నాడు ఆయన. ఎన్టీఆర్ గారు ఆయన ప్రశాంత్ నీల్తో ఆయన పాటలు ఆయన పడుతున్నాడు. ఇంకా ప్రభాస్ అయితే స్పిరిట్తో కంప్లీట్గా ఆయన లుక్స్ కూడా ఎక్కడో మొన్న ఒక రిలీజ్ చేస్తే భలేగుంది ప్రభాస్ లుక్స్ అనుకున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే చెర్రీ సినిమాని కావాలని ఒక ఇద్దరు ఫ్యాన్స్ బ్యాడ్ చేస్తున్నారు అని ఒకడు లేపాడు. ఆ ఇద్దరు ఎవరు? ఒకటి ప్రభాస్ పేరు, ఇంకోటి బన్నీ గారి పేరు పెట్టి మాట్లాడుతున్నారు. వీల్ ఫ్యాన్సే మాట్లాడుతున్నారు దానికని చెప్పి ఇంకోడు. అంటే వాళ్ళు బాగానే ఉంటుంది. ఇప్పుడు చెర్రీ అదే రామ్ చరణ్ ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. మనం అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా చూసాం. ప్రభాస్ గారిని ఎదురుగా పెట్టుకొని మన బాలయ్య గారు ఫోన్ చేసి చరణ్కి ఫోన్ చేస్తే ఒరే చెర్రీ పరుగు తీసేస్తున్నారా అని చెప్పి ఈయన అంటాడు. అంటే అంత ఒరే అనుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇకపోతే చరణ్ బన్నీ గారు స్వయాన మేనత్త మేనమామ పిల్లలు, అంతే కదా. అల్లు అరవింద్ గారు సొంత సిస్టర్ కొడుకు చరణ్ గారికి స్వయాన మేనమామ కొడుకు బన్నీ గారు. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఒక ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అందరూ ఫ్రెండ్సే. మళ్ళీ ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ బన్నీ బావా అనుకున్నంత క్లోజు. ఇండస్ట్రీ వాళ్ళంతా హ్యాపీగానే ఒకేలాగా ఉంటారు. ఆ మధ్యలో వీడెవడో లేపుతాడు. అంటే జనరల్గా ఊర్లలో కూడా ఎలా ఉండేదంటే, నా చిన్నతనంలో ఎక్కువగా చిరంజీవి గారు బాలయ్య గారు ఫ్యాన్స్. మా బాస్ ఇలారా, మా బాలయ్య ఇలాగరా, ఇట్లా ఆర్గ్యుమెంట్స్. మా బాస్ సినిమాకి కలెక్షన్స్, మా బాలయ్య కటౌట్ ఇది, మా బాస్ సినిమా 100 days ఎంత జరిగింది, అదంతా సొల్లు, మా బాలయ్య గారిది జెన్యూన్. ఇట్లా ఫ్యాన్స్ గొడవ పట్టి మాట్లాడుకున్నారు. ఎందుకు? అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందిగా, తగులు పెట్టుకోవడం ఈజీ అయిపోతుందిగా. ఈ చెర్రీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువ వచ్చాయి, మా పుష్పకే ఎక్కువ వచ్చాయి, మా సలార్కే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టాప్ 5 హైయెస్ట్ వన్ డే కలెక్షన్స్ చూస్తే ఫస్ట్ పుష్ప, తర్వాత RRR, తర్వాత ఏంటది సలారో కల్కి ఉంది, తర్వాత సలార్ ఉంది, తర్వాత KGF ఉంది, తర్వాత బాహుబలి, ఏవి ఇలా ఉన్నాయన్నమాట. సో ఏదో ఆ లెక్కలేవి పెట్టుకోవచ్చు కదా. అంటే ఆ లెక్కలు ఉన్నాయి కాబట్టి మీ ఓడుకున్నా మా ఓడి తోపు, మా ఓడుకున్నా మీ ఓడి తోపు ఎవరో ఉంచారు. అసలు బన్నీ గారే పుష్ప ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఎమోషనల్ అయ్యి సుకుమార్ గారిని పేరు తలుచుకొని ఏడ్ చేశాడు ఆయన.
నిజంగా ఈ సినిమా భారీ స్థాయిలో వరల్డ్ వైడ్గా ఎస్పెషల్లీ నార్త్లో కూడా ఈ స్థాయిలో ఆడుతుంది మేము ఊహించలేదు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ టేకింగ్ కానీ ఎమోషనల్ అయిపోయాను. అంటే ఇంత మంచి డైరెక్టర్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడే, సుకుమార్ గారు లేకపోతే నేను ఏంటి అన్నంత కృతజ్ఞత భావంగా మాట్లాడాడు ఆయన అక్కడ బన్నీ. సో ఎప్పుడు ఎవరికి బ్లాస్ట్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడు బాహుబలి వరకు ప్రభాస్ గారు అంటే ఎలా ఉండేది, ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ గారు రేంజ్ ఏంటి, RRR తర్వాత రామ్ చరణ్ గారు రేంజ్ ఏంటి, ఎన్టీఆర్ రేంజ్ ఏంటి, రేపు వారణాసి తర్వాత మహేష్ బాబు గారు రేంజ్ ఏంటి, అంతే కదా. అంటే ఎవరికి KGF అక్కడ చూస్తే విజయ్ ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఆయన లియో లాంటి సినిమాలతో. రజనీకాంత్ జైలర్, ఇంకా అంటే ఇప్పటికీ కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్లు చేస్తూ వాళ్ళు కష్టపడుతూ చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోవాలన్న తపనతో వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఫ్యాన్స్ మీ ఓడికి ఇన్ని కలెక్షన్లు, మా ఓడి ఇన్ని వచ్చి, మా ఓడి ఇన్ని థియేటర్లు, ఇన్ని స్క్రీన్లు, ఇవంతా ఈ నారదుడి పని ఎవరు చేస్తున్నారు అసలు? ఎందుకు చిచ్చు పెట్టడం, గొడవలు అవి ఎలా అయిపోతున్నాయంటే పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి. కింద కామెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నాయి, బూతులే. డాష్, వీడు డాష్, వాడు డాష్, నేను చెప్పలేకపోతున్నాను అది. సో వాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ వీళ్ళు కొట్టుకు చావడమే. ఎందుకు అంత తాపత్రయం? సినిమాని సినిమాలా చూడండి, అభిమానాన్ని గుండెల్లో పెట్టుకోండి, తలకెక్కించుకోకండి. సో ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెర్ఫార్మెన్స్. అసలు ఇంత కాంపిటేటివ్లో ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడే హీరోలకు కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఒకప్పుడంటే యూట్యూబ్లు, సోషల్ మీడియా ఇవేం లేవు కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా వాడు ఒక షాపింగ్లో ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడితే ఆ హీరోకి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, ఇంట్లో పిల్ల ఉంటుండగానే ప్రియురాలు ఉంది, ఇలా రాసేస్తున్నారు. సో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఒబీడియంట్గా ఉంటున్నారు. మొన్న RRRకి మన తెలుగు హీరోలు మొత్తం బాలీవుడ్ అంతా తిరిగితే బాలీవుడ్ మీడియా ముక్కును వేలేసుకుందంట. అబ్బా ఏంటి వీళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉన్నారు, ఎంత పద్ధతిగా ఉన్నారు, అసలు యారగెన్సే లేదు, చాలా ఒబీడియంట్గా చేతులు కట్టుకొని చాలా చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు. ఈవెన్ కల్కి ఈ సినిమాకి అయితే ఆ దీపికా పదుకునే మెట్లు ఎక్కడానికి వచ్చింది, ముందు ప్రభాస్ లేచి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించాడు. అరే ఏంటి వీళ్ళు ఎంత హెల్పింగ్ నేచర్, ఎంత హ్యుమానిటీ లెవెల్స్ ఏంటి అని. అది కదా, వాళ్ళంతా చక్కగా ఉంటే ఈ ఫ్యాన్స్ గోలేందా, మా ఓడి కలెక్షన్లు, మా ఓడి హిట్, ఇవన్నీ టొప్పాస్. చెర్రీ గారి సినిమా మీద కావాలనే బన్నీ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు, కావాలనే ఈ మధ్యలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి రెచ్చగొడుతున్నారు. ఇవంతా సుత్తి. వీళ్ళు ఎవడో ఒకటి ఛానళ్ళు వాడు పబ్బం గడుపుకోవడానికి, వాడు వ్యూస్ని పెంచుకోవడానికి, తద్వారా చిల్లర కోసం ఇవి కల్పిస్తున్న మాటలు. అటు జోలికి పోయి మీరు కూడా దాని మీద విద్వేషాలు పెంచుకోవద్దు ప్లీజ్.